హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. జనవరి వచ్చింది అంటే ఖచ్చితంగా సంక్రాంతి పండుగ, సరదాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ జనవరి అయిపోతుంది అంటే ఈ సరదాలను దాటుకొని వెళ్ళిపోవాలేమో అనిపిస్తుంది. కానీ జనవరి 31కి ఒక వండర్ఫుల్ సినిమా అయితే వస్తుంది, అదే రాచరికం. అసలు ఈ సినిమా ట్రైలర్ చూసానండి, అదిరిపోయింది. కానీ అందులో కొన్ని మెలకువలు ఉన్నాయి. అవేంటి, దాని అంశం ఏంటి, దాని గురించి మొత్తం తెలియాలి అంటే టీంతో ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. కాబట్టి రాచరికం టీం మొత్తం ఇప్పుడు నాతో పాటుగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్ హాయ్ సార్. ముందు మీ నుంచి డైరెక్టర్ గారితో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు మీరు రాచరికం అనేది తీసుకున్నారు నేమ్? అంటే రాచరికం మీన్స్ కింగ్స్, అదే రాజులు పరిపాలించేదాన్ని రాచరికం, వారసత్వం ద్వారా వచ్చేవి. అవును. ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అలాంటి ఒక ఏరియాలో 70sలోని ఒక రూల్ చేస్తేనే ఒక వ్యక్తి, అంటే అతని తర్వాత అతని కొడుకు, ఇలా రూల్ చేస్తేనే ఒక టైప్ ఆఫ్ ఫ్యామిలీ అనమాట అండి. అందుకే దీనికి రాచరికం అని యాప్ట్ అవుతుందని చెప్పి రాచరికం అని పెట్టడం జరిగిందండి. ఈవెన్ సాంగ్స్ అయితే అద్దరిపోయాయి సార్ అసలు. థ్యాంక్ యూ. అంటే ఒకదాని తర్వాత ఒకటి, అందులో ఉన్న లిరిక్స్ కావచ్చు, ఆ సీనరీని ఎక్స్పోజ్ చేసే విషయం కావచ్చు, చాలా బాగున్నాయి. అవి ఎవరు రాశారు, ఏంటి ఆ ఆనిముత్యాలు ఏంటి? మ్యూజిక్ డైరెక్టర్ వెంకీ గారు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియో సూపర్ హిట్ మంది, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశారు. అసలు మీరు ట్రైలర్ చూశారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అదిరిపోయింది. అట్ ద సేమ్ టైం లిరిక్ రైటర్స్ రామజోగే శాస్త్రి గారు, సరస్వతి పుత్ర, ఆయన రాయడం జరిగింది. పెంచల్ దాస్ గారు, ఇప్పుడు ఆయన ఎంత హిట్స్ ఉన్నాయి, ఆయన తక్కువ సాంగ్స్ చేసినా సరే సూపర్ హిట్స్ ఉన్నాయి ఆయనవి. పెంచల్ దాస్ గారివి ఆయన 2 సాంగ్స్ రాశారు పెంచల్ దాస్ గారు. అండ్ మన వెంకీ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఒక సాంగ్ రాయడం జరిగింది. అనుకోకుండా నేను ఒక సాంగ్ రాయడం జరిగింది ఈ సినిమాలో. అయితే నెక్స్ట్ మన డిఓపి సార్ అయితే మన సాయి గారు అండి, ఆయన కర్నూలు. ఆయన అసలు చాలా ఎక్సలెంట్. మీరు విజువల్స్ చూస్తే చాలా నిజంగా, అంటే సినిమాలో ఎప్పుడైనా మనం ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు ఇలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ట్రైలర్ చూసేసరికి ఒక సీన్ తర్వాత ఒకటి, ఒక సీన్ తర్వాత ఒకటి, ఇట్లా ఫ్రేమ్స్ అనేవి చేంజ్ అవ్వడము, నేను ఎక్కడికో ఇలా ట్రావెల్ అయిపోతున్న తీరు కనిపించింది. అవును, చాలా స్టఫ్ ఉందండి. అంటే మనం ఒకటే పట్టుకొని చేయలేదండి, చాలా స్టఫ్ ఉంది. అందుకే కొరియోగ్రాఫర్స్ కూడా దీంట్లోని పెద్ద కొరియోగ్రాఫర్స్ ఉన్నారు మనకి. విజయ్ మాస్టర్, విజయ్ పోలకి మాస్టర్, మన పుష్ప చేశారు సూపర్ హిట్. గ్లాస్ స్టెప్ ఇప్పటికి కూడా హైలైట్ అది. దీంట్లోనే మంచి సాంగ్ మనకి జాతర సాంగ్ చేశారు ఆయన. యష్ మాస్టర్ చేశారు, ఈశ్వర్ మాస్టర్ చేశారు. ఇప్పుడు మౌల సాంగ్ మంచి హిట్ అయింది. ఆ సాంగ్ కొరియోగ్రాఫర్ ఆయన చేశారు అన్నమాట, ఈశ్వర్ మాస్టర్. అలా యాక్షన్ సీక్వెన్స్లు మనం చూసుకుంటే ఆయన మన షావలన్ మల్లేష్ అంటారండి ఆయన్ని. షావలన్ మల్లేష్ మాస్టర్ మాత్రం అద్దరగొట్టారండి యాక్షన్ సీక్వెన్స్లు. మీరు చూసారు కదండి యాక్షన్ సీక్వెన్స్లు, అసలు బ్లాస్ట్లు కానీ మల్లేష్ మాస్టర్ అసలు అద్దరగొట్టి, అంటే ఎక్కడో విన్నట్టు అంటే మేము ముందుగానే రాసుకున్నాం అంటే అది దీనికి వర్కౌట్ అయినట్టుంది సిమిలర్గా అంతే అంతేనండి నిజంగా. అండ్ రాజు గారు, అంటే నాకు అంతకుముందు మీతో పరిచయం ఉంది, ఎలా ఉంటారు ఏంటి అనేది, కానీ చాలా కూల్గా ఉండే పర్సనాలిటీ సినిమా విషయానికి వస్తే మొత్తం ఇలా డైవర్ట్ అయిపోతారు. ఎంత సీరియస్ మోడ్లో ఈ పర్సన్ ఇలా ఉంటారా ఏంటి అనేది ఎలా అనిపించింది మీకు ఫస్ట్ రాచరికం స్టోరీ విన్న తర్వాత చేస్తున్నప్పుడు? కానీ స్టోరీ విన్నప్పుడు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండి. కన్ఫర్మ్ నేను మూవీ చేయాలనుకున్నాను. సో ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు సేమ్ ఎగ్జైట్మెంట్. ఇప్పుడు వస్తుందా అంటే ఈగర్లీ ఒక మంచి ప్రోడక్ట్ చేసాము, ప్రజల ముందుకు తీసుకురావాలి, ఎప్పుడెప్పుడు తీసుకొద్దాం, మన సినిమా చూపించేద్దాం అని ఒక ఎగ్జైట్మెంట్. యా సో జాన్ Feb 1 అనుకున్నాం ఫస్ట్ రిలీజ్, ఇప్పుడు Jan 31 ప్రీ పోస్ట్ అయింది. సో వీఆర్ వెరీ హ్యాపీ, ముందుగానే వచ్చేస్తుంది అని. అంతే కదా, సంక్రాంతి సందళ్ళు ఎండ్ అయిపోతాయేమో అనిపిస్తుంటే January 31కి సినిమాని తీసుకొచ్చేసారు. దీంతో ముగింపు పలికేస్తాం జనవరికి. అప్సరా గారు, అంటే నేను నిజంగా మీరు ఇందాక ఇలా వస్తుంటే నార్మల్గా సాంగ్ ఉంటుంది కదా అప్సరా అని చెప్పి, ఆ టైప్ ఆఫ్ లుక్లో చాలా పద్ధతిగా అద్భుతంగా ఉన్నారు, బాగున్నారు, నాకే కాస్త అనిపించింది. అండ్ అంటే మీరు చూస్తే చాలా కూల్గా నార్మల్గా రాజుగారు లాగానే ఉన్నారు. అండ్ సినిమా చూస్తే మొత్తం ఊరంతా ఏలే పర్సన్ లాగా అనిపించారు. ఎలా అనిపించింది మీకు? Actually, I'm playing a very, very different character. అవును. I don't know how the makers have planned to cast me in this. I also would not believe that I can do something like this, but it's very different, very challenging for an actor, and I think this movie has really got the actor out of me, which I never explored myself. But so thanks to the makers to have this thought process
Suresh sir and Ishwar to have this kind of thought process to actually showcase me in this way. I mean, I was only not recognizing myself when I was seeing the screen. So yeah, I'm very, very excited. I'm just excited for 31st should come fast and it should release. నిజంగానే అంటే సురేష్ గారు, నేను ట్రైలర్ చూసినప్పుడు లైక్ ఒక్కొక్క క్యారెక్టర్ మీద నాకు ఒక్కొక్క ఒపీనియన్ వచ్చింది. లైక్ రాజుగారు ఎలా ఉంటారు, సార్ ఎలా ఉంటారు ఏంటి అనేది. కానీ హీరోయిన్ విషయానికి వస్తే, అప్సర గారి విషయానికి వస్తే, అసలు స్టార్టింగ్ లో ఎలా ఉన్నారు, మధ్యలో ఎలా చూపించారు, దాన్ని ఎండింగ్ ఎలా అయిపోయింది, నాకు అసలు క్యారెక్టర్ అనాలిసిస్ అనేది రాలేదు. అవునండి, అవును. మరి ఎలా చూపించబోతున్నారు తనని సినిమాలో, మేము ఎలా చూడబోతున్నాం? అది పోస్టర్ చూస్తే మరి 3 వేరియేషన్స్ ఉంటాయండి. అంటే డైమెన్షన్స్ అంటారు దాన్ని మేడం. ఫస్ట్ ఒక కాలేజ్ వెర్షన్ ఉంటుంది, నెక్స్ట్ ఒక హౌస్ వైఫ్, లవ్ అండ్ ఫైనల్ పొలిటికల్, ఈ ఇవన్నీ ఉంటాయి అన్నమాట డైమెన్షన్స్. మీరు లాస్ట్కి వచ్చేసరికి, ఇంటర్వ్యూకి వచ్చేసరికి మీకు ఒక ఇది వస్తుంది ఏంటనేది. ఎండింగ్కి వచ్చేసరికి అసలు పీక్స్లోకి వెళ్ళిపోద్ది అనమాట క్యారెక్టర్. ప్రతి గర్ల్ అంటే ఉమెన్ ఈ కరెక్ట్ ఈ అమ్మాయి ఇలాగే ఉండాలి ఆడపిల్ల అంటే అని చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. చాలామంది అంటారు హీరోల సినిమాలు చూసి కాల్ రగరేసి వెళ్తాను అంటున్నారు. ఇప్పుడు లేడీస్ మాత్రం ఈ సినిమా చూసాక ఎస్ ఉమెన్ పవర్ అనుకొని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తారండి. సూపర్. నిజంగానే అంటే ఈ మధ్య ఉమెన్స్కి సంబంధించిన సినిమాలు కూడా చాలా అంటే హైప్ని పొందుతున్నాయి, మంచిగా వెళ్తున్నాయి కూడా. అవునండి, అవును. సరే నితీష్ గారు, రూపేష్ గారు సారీ, ఎలా అనిపిస్తుంది ఈ సినిమాలో చేయడం? మీ రోల్ ఏంటి? నేను అంటే మేబీ చాలా మంది తెలియకపోవచ్చు, నేను షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ యూట్యూబ్ చేస్తూ వచ్చాను. ఓకే. సో అప్పుడు కూడా మనం ఆడిషన్స్ తిరుగుతున్నప్పుడు ఆ పెయిన్ తెలుస్తుంది. యాజ్ యాక్టర్గా చెప్తున్నా, ఐ మీన్ సినిమా అక్కడి నుంచి మొదలైనప్పుడు. సో ఫస్ట్ నేను ఒక లెంత్ రోల్ చేశానంటే ఇట్స్ అన్నది ముందు మూవీ అనమాట, సురేష్ అన్నది ముందు మూవీ ఐపీఎల్లో చేశా. సో అప్పటి నుంచి గుర్తుపెట్టుకొని ఈరోజు పిలిచి రాజకీయంలో ఒక ప్రామినెంట్ రోల్, నాకు సో అండ్ సో లుక్స్ ఇలా ఇతనిలా కనిపిస్తున్నావు, నువ్వు అతనిలాగే ఉంటావు నాకు తెలిసి, నువ్వే చేయాలంటే నాకు అన్నపెట్టి నమ్మకాన్ని నేను ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది. సో నేను దాన్ని వర్క్ చేయడం కానీ ముందుగానే ముందే ఈయన చెప్పేసి వెళ్ళిపోతారు, బాగానే చూసుకో రూపేష్ అని చెప్పి వెళ్ళిపోతారు, ఈయన తెలుసు ఈయన చెప్పేసి వెళ్ళిపోతుంది, మరి ఏం కాన్ఫిడెంట్ వెళ్ళిపోతాడు. తర్వాత నేను చూడాలి రైటర్ వెనకాల కోడేటర్ వెనకాల తిరిగి ఆ స్క్రిప్ట్ స్క్రిప్ట్ ఇవ్వండి ప్లీజ్, ప్రింట్ అవుట్ ఇవ్వండి, నేను ఏదో చేసుకుంటాను ఒకసారి ప్రిపేర్ అవుతాను అని చెప్పి బేసిక్గా థియేటర్స్ చేశాను. సో అప్పుడు నాకు ఈ యాసలు అంటే కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ బేసిక్. అంటే కామన్గా ఎవరైనా సరే ఇండస్ట్రీలో వాళ్ళ కెపాసిటీని బట్టి ఎవరినైనా తీసుకోవచ్చు, కానీ పర్టికులర్గా కొంతమందిని మనం గుర్తు చేసుకొని వీళ్ళు బాగుంటారు, వీళ్ళు సెట్ అవుతారు అని చెప్పి తీసుకునే క్యారెక్టర్ అనేది చాలా తక్కువ మంది. అంటే ట్రావెల్ అవ్వాలనే మన టీలు మన వాళ్ళు ఒకసారి వర్క్ చేస్తే మళ్ళీ డెఫినెట్లీ పిలుస్తారు, అది ఉంది. సో అందుకే నాకు హ్యాపీ. బేసికల్ నేను కేశవ్ రెడ్డిని ఒక క్యారెక్టర్ చేశాను ఇందులో, కేశవ్ రెడ్డి. సో నాకు మా బ్రో విజయ్కి సో కాలేజ్లో మంచి టగ్ ఆఫ్ ఉంటుంది. సో అతనికి క్యారెక్టర్లో కూడా మార్పు రావడానికి నేను ఒక చిన్న ఎలిమెంట్ అవుతా. సో అట్లా. అండ్ అప్సర గారికి ఒక డైలాగ్ ఇచ్చారండి, అది ఎక్కడో విన్నట్టుగా అనిపించింది. అంటే అది యాక్చువల్గా మేము ఎప్పుడో ఇది చెప్పాను కదా 3 years బిఫోర్ కదా ఇది. నేను ఆల్రెడీ రిజిస్టర్ కూడా చేశాను ఈ కథని. దాంట్లో డైలాగ్ ఉంటుంది, అంటే మొత్తం వెర్షన్ మొత్తం ఉంటుంది అనమాట. నేను ఎప్పుడో రాసుకున్నది, దాని తర్వాత వేరే అది వేరే అంటే ఆవిడ ఎందుకు చెప్పారో మనకు తెలియదు కదా, నాకు పొలిటికల్ అంతా ఇది లేదు. కానీ ఎవరిని ఉద్దేశించి అయితే చేయలేదు, కానీ ఆ డైలాగ్ ఎగ్జాక్ట్లీ ఆ సీన్కి యాప్ట్ అవుతుంది. నేను అందుకే తీయాలనుకోలేదు, సేమ్ అనుకుంటారు, ఇలా అనుకుంటారు, అలా అనుకుంటారు అని. అరే మనం ఎప్పుడో రాసుకుంది, మనం ఎందుకు అనుకోవాలి, ఆ కథకి కరెక్ట్ కనెక్ట్ అయింది కదా డైలాగ్కి ఆ టైంలోనే ఎగ్జాక్ట్లీగా, ఎందుకు నేను ఇచ్చేయాలి అనేది నేను అనుకున్నాను. మాకు తెలియదు కదా, ఇది ఎక్కడో విన్నట్టుందండి. అంటే మేము ట్రైలర్లో ఎట్లా కట్ వైజ్గా చూసాం కాబట్టి ఆ సీన్ అక్కడే ఎందుకు ఉండింది, ఎందుకు పెట్టారు, కావాలని పెట్టారా, ఈ మధ్య లైక్ కుర్చీ మడత పెట్టి అన్నది ఎక్కడి నుంచి వచ్చింది ఆ వర్డ్, సో బయట నుంచి తీసుకుందే కాబట్టి అలా ఏమైనా తీసుకున్నారా అన్న ఉద్దేశంతో. లాజిక్ అండి, అంటే చెప్తున్నాను ఏంటంటే ఒకే కుటుంబంలో సీట్ ఇస్తారా అని అడిగితే పెళ్ళైతే ఆడపిల్ల ఏడుపిల్ల ఆడపిల్ల అవుతుంది కానీ ఏడుపిల్ల అవ్వదు కదా అంటారు ఆవిడ. ఓకే, ఒకే కుటుంబంలో సీట్ ఇస్తారంటే దానికోసం ఆ డైలాగ్ మేము వాడాల్సి వచ్చింది. చూడండి ఆ డైలాగ్కి దానికి కనెక్ట్ ఉంది కదా, అది నేనేదో కావాలని మనం పెట్టినట్టు ఎవరినైనా ఫోర్స్ చేసినట్టు లేదు కదా అది. ఈ తర్వాత ఎలా ఉంటుంది, వీళ్ళు కావాలనే
పాయింట్అవుట్ చేశారు వీళ్ళు అందుకే. డైలాగ్ ఫుల్ కాపీ రైట్స్ బిలాంగ్స్ టు ఓన్లీ సురేష్ తీసుకున్న వాళ్ళకి తీసుకున్నాను, ఎవరికి లేవు. ఎవరేమనుకుంటారో నాకు తెలియదు. రాచరికాన్ని నేను ఎలా తీయాలనుకున్నా అలా తీసేసాం అంతే. చాలా మట్టుగా అంటే అండర్ కరెంట్ పాలిటిక్స్ మీద కొన్ని సటారికల్ కూడా ఉంటాయి దాంట్లోని. అంటే జెన్యున్ గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, పొలిటీషియన్స్ చాలా మంది ఉన్నారు. ఎవరో ఒక 10% వాళ్ళు తప్పు చేసిన వాళ్ళే ఎంచుకుంటారండి, ఇది మా కోసమే ఇది మా కోసమే అన్నట్టు అనుకుంటారు. 90% జెన్యున్ ఉంటారు పాలిటిక్స్ లో కూడా, వాళ్ళు మాత్రం తీసుకుంటారు. వాళ్ళు ఇంకా బాగా అనిపిస్తుంది వాళ్ళకి. సిచ్యువేషన్ ఏంటి అంటే 10% కోసం నేనెందుకు భయపడాలి. సూపర్. అండ్ వరుణ్ గారిని ఎందుకు ఆ రోల్ అంటే ఇప్పటి వరకు హీరోగానే ట్రావెల్ అవుతూ ఉన్నారు, ఒక నెగిటివ్ షేడ్ లాగా అనిపించింది నాకు వరుణ్ గారిని ట్రైలర్లో చూసినప్పుడు. అంటే ఆయన కావాలని ఆయన్ని ఊహించుకొని స్టోరీ రాసుకున్నారా, తర్వాత ఆయన్ని తీసుకున్నారా? అంటే క్యారెక్టరైజేషన్ ఫస్ట్ నేను అది వివేక్ క్యారెక్టర్ అనేది రాసుకునేటప్పుడు ఫాహిద్ ఫాజిల్ గారు నాకు బాగా ఇష్టం అండి. అంటే ఆయన నాయకుడు సినిమా చూసినప్పుడు నాకు నెగిటివ్ షేడ్లో ఆయన్ని కనిపించారు. అరే ఇలాంటి క్యారెక్టర్ మన దాంట్లో ఎవరి సెట్ అవుతుంది అనుకున్నాను. అంటే ఇంచుమించు కొద్దిగా ఇది ఫ్లేవర్ తగులుతుంది ఈ క్యారెక్టర్కి. ఎవరు సెట్ అవుతారు అనుకున్న వెంటనే నేను మైకెల్ సినిమాకి సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ చూసిన తర్వాత లేదు వరుణ్ సందేశ్ బాగుంటుంది, నాకు 6 అడుగులు మనిషి అక్కర్లేదండి, 6 ప్యాక్ అక్కర్లేదు, విలన్ అంటే నెగిటివ్లో వీటిలో ఉండాలంటే. అతను కన్నింగ్ మెంటాలిటీ, బాడీతో సంబంధం లేదు, కాబట్టి మంచి యాక్టర్ కావాలి, వరుణ్ సందేశ్ సార్ కరెక్ట్గా సరిపోతారని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈశ్వర్ గారు తీసుకెళ్లారు ప్రొడ్యూసర్ గారు అక్కడికి. మేము ఇద్దరం కథ నేరేట్ చేసాం. 1 అవర్ 1.5 అవర్ పట్టింది. ఆయన ఓకే చెప్పడం జరిగింది. లక్కీలీ ఆయన ఒప్పుకోవడం అదృష్టం. అది చాలా ఎక్సలెంట్గా చేశారు. ఆయన వచ్చినప్పుడల్లా ఈ ప్రతి క్యారెక్టర్ ఆయన అంటే మేము ఒక్కరిని పొగడ్డానికి అయితే సినిమా తీయలేదండి. మేడం క్యారెక్టర్ సూపర్, బైరెడ్డి క్యారెక్టర్, శివ క్యారెక్టర్, ఎట్ ద సేమ్ టైం మన ఆయన పేరు శ్రీకాంత్ అయ్యర్ సార్ క్యారెక్టరు, హైప్రాది గారి క్యారెక్టరు, రంగస్థల మహేష్ గారి క్యారెక్టరు, ఇవన్నీ మేము ఎక్కువ మంది ప్యాడింగ్ పెడదామని చేయడం కాదండి. వాళ్ళ రోల్స్కి ఎగ్జాక్ట్లీ సూట్ అయిన క్యారెక్టర్స్ వీళ్ళు తప్ప ఇంకెవరు చేయలేరనే ఫీలింగ్ కలుగుతుంది ఈ సినిమా చూసినప్పుడు. సూపర్. అలా వచ్చింది, అలా ప్రేక్షకులు ఫీల్ అయ్యారు అంటే మీరు 100% అవుట్ ఆఫ్ సక్సెస్ అవ్వాలి మేడం. అది మేము దానికోసమే కష్టపడ్డాం. సూపర్. అండ్ ట్రైలర్ లోనే మాకు ఆల్మోస్ట్ అర్థమైపోయింది, కానీ స్టోరీ ఏంటి అనేది మీరు ఎలా టర్న్ చేశారు, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియాలజీ ఉంటుంది కాబట్టి ఎలా టర్న్ చేశారనేది తెలీదు. అండ్ తనని తీసుకోవడానికి గల కారణం ఏంటి? ఎవరిని? అప్సర గారిని. అప్సరా మేడం నేను స్టార్టింగే కథ రాసుకునేటప్పుడు రాచరికం టైటిల్ రాసిన తర్వాత అప్సరా మేడమే హీరోయిన్ అని రాసుకున్నానండి నేను. అవునా? ఎందుకంటే దానికి కూడా రీజన్ చెప్తానండి. నాకు అప్సరా మేడం చూసినప్పుడల్లా అనుష్క గారు లుక్స్ కనిపిస్తారు. అనుష్క గారిని ఊహించుకొని కథ రాసుకునేటప్పుడు దాంట్లో ఎవరు ఉంటారు అని ఆలోచిస్తే అప్సరా మేడం కొన్ని వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చూసాను అనమాట. మేడం ఐస్ ఇప్పుడైతే చిన్నగా ఉన్నాయి, పాపం స్లీప్ లేదు కాబట్టి చాలా పెద్ద. మీరు ఒక షార్ట్స్ కూడా ఉంటాయి సాంగ్స్ లో కూడా, కళ్ళు జస్ట్ ఇలా సాంగ్ లో ఇలా తిప్పుతారు, మీరు చూడండి ఆ కళ్ళే మాట్లాడగలవు చాలా మట్టుకు మేడంకి. ఈ పొలిటికల్లోనే పవర్ చూపించాలంటే అవి చాలా ఇంపార్టెంట్ అండి. Rose, don't need. I will tell my makeup artist from tomorrow onwards, don't put me rose. అందుకు నేను అనుష్క గారిని ఊహించుకునే మేడంని నేను కథ చెప్పడం జరిగింది. పుణే వెళ్ళాం నేను ఈశ్వర్ గారు. మేడం ఏమో అప్పుడు సినిమాలు చేయకూడదు అనుకున్నారు. అప్పుడు అసలు చేయకూడదు అనుకున్నారా? మేము కథ చెప్పలేని ముందు వరకు ఈ అన్ని స్టోరీస్, ఈ సాంగ్స్ వస్తున్నాయి, లేదంటే ఏవో పిచ్చి పిచ్చి స్టోరీస్ వస్తున్నాయి, ఎందుకు వదిలేద్దాం అనుకునే టైంలో మేము కాల్ చేసినప్పుడు కూడా కథ నచ్చితేనే నేను చేస్తానని చెప్పారు ఆవిడ. మేము వచ్చి నేరేషన్ ఇచ్చాము మేడంకి 2 అవర్స్ మొత్తం పిన్ టు పిన్ చెప్పాము. నాకు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ హిందీ రాదండి, అంటే ఓపెన్ గా చెప్పాలి, మనం ఏదో మాట్లాడుకున్నాం. అప్పుడు ఈశ్వర్ గారి ప్రొడ్యూసర్ ఆయన కొద్దిగా ఇంగ్లీష్ హిందీ ఉన్నారు, మేడంకి నేరేట్ చేయగలిగారు. నేను చెప్పేదాన్ని ఆయన ట్రాన్స్లేట్ చేశారనమాట. మేడం కూడా ఎస్ ఈ కథ నాకు నచ్చింది, విల్ డూ అని చెప్పి మేడంకి ఆ రోజు అయితే ఏ ప్రామిస్ చేసామో హీరో గారికి కానీ, వరుణ్ సందేశ్ గారికి కానీ, బైరెడ్డి గారి క్యారెక్టర్ చేసిన విజయరామరాజు కానీ, మేము అందరికీ అదే క్యారెక్టర్ ఫుల్ఫిల్ చేయగలిగాం. అంటే మేము ఏం చెప్పామో అది తీసాం మేము స్క్రీన్ మీద, అంతేనండి. అండ్ మీకెలా సెట్స్లో వాళ్ళు కన్వే చేశారు, లైక్ డైలాగ్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా సీన్కి సంబంధించింది కావచ్చు, మీరు ఎలా అర్థం చేసుకున్నారు? ఈవెన్ తెలుగు కూడా అంటే No, I understand. I understand Telugu. So he had couple of assistants who helped me with the language thing, and he used to tell me in Telugu. I used to understand on set. Also, I discussed with him, with Ishwar. We've done a lot of we discussed a lot about the character, the shades, the emotions, because
this character is not a normal character. It's going for like 20-25 years what we're portraying. Okay. So we've done our homework, and the makers have made sure every character has been given justice. Not only me, I think every character in the film, they will feel completely like they've fulfilled their their part very well, and I think all the actors are very happy with the makers. We are very proud of being a part, and we are very lucky. We feel very lucky that they chose us, because I was going to quit acting. This is what I was thinking, but then they came and they changed my life planning. So then I'm again back. So yeah, because this is the kind of script I wanted, where there's scope for performance, and yeah, so they have. I think they've done it for all the actors, and we're all very thankful for. After Racharikam, no dates, madam. మేడం నో 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 ఐఎమ్ బిజీ. కొన్నిసార్లు చెప్తూ ఉంటారు కదా, కొంచెం ఇంచులో లైఫ్ అనేది టర్న్ అయిపోతుంది అని. యాడింగ్ టు దట్, ఏ యాక్టర్ కైనా అదే బేసికల్ ఉంటుంది. అంటే రెగ్యులర్గా వెళ్ళామా, ఓకే చూసామా, ఓకే పోలీస్. ఫస్ట్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మందికి నర్స్ డ్రెస్ చేస్తే ఇంక నర్స్ డ్రెస్ జీవితం, సినిమాలో పోలీస్ డ్రెస్ పోలీస్ డ్రెస్ ఉంటుంది. సో అట్లా వీ వాంట్ టు ఎక్స్ప్లోర్ సంథింగ్. ఒక ఆకలి అంటారు చూసారు యాక్టర్ గా. సో అట్లా all these while I got so many offers, but I just kept rejecting. People even told me, you're rejecting our offer, what will you do in the industry, this kind of but I'm like, I'm not happy doing something. At the end of the day, we are living for ourselves, and if we are not happy, it makes no sense. So I just lost my passion, because the kind of repetitive I was getting stereotyped, which I never wanted to be. I want to be versatile, and then this project came, and then I was bang on. I was like, I'm going to put my soul and సురేష్ గారు నాలో ఉన్న క్యారెక్టర్ ని తీసుకొచ్చేసారు. Yeah, so and yeah, Racharikam is my debut as an actor. అండ్ అంటే ఎలాంటి అంశం మీకు నచ్చింది రాచరికంలో? మీరు ఒప్పుకోవడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే హీరోయిన్గా మీరు చెయ్యొద్దు, లైక్ హీరోయిన్గా కాదు, లైక్ ఆర్టిస్ట్గా నేను చెయ్యొద్దు అని అనుకున్నప్పుడు ఏ థింగ్ మిమ్మల్ని ఒప్పించింది రాచరికాన్ని చేయడానికి? To choose the Racharikam. Racharikam has chosen me. I have not chosen Racharikam. I am lucky that Racharikam has chosen me, and as an actor and who doesn't have a background in the film industry or influence, so I think it's just some good deed I've done, so that's why I've got a film like that. I've always wanted. It took me 4-5 years of struggle to get this film, I would say. Yeah. Now from now on, you're not going to quit acting. No, now I won't. Now I will not lose my I think Racharikam చేసినప్పుడు కూడా she didn't commit any projects, movies. Previous ఏదో finish చేస్తున్నారు కానీ you didn't sign any new one, right? After one I'm shooting right now. Previous one only, right? Previous one. No, I mean while shooting for Racharikam I signed one more. I'm playing a ఇప్పటి police. నుంచి చేసేస్తారు ఇంకా లైన్ గా. రండి. I actually have like 4-5 offers, but since we're promoting the film after this, I will see the script, and so I have to maintain the Racharikam reputation, and I have to do a good film. So that pressure is also there. ఇప్పటి నుంచి మీరు నెక్స్ట్ స్క్రిప్ట్స్ కి ఏమైనా కావాలి అంటే ముందే సైన్ తీసేసుకోండి. అదే లేకపోతే స్క్రిప్ట్స్ ఇంకా తర్వాత అప్సర్ గారు దొరకరు. రాస్తున్నా, రాయడంలోనే ఉన్నాను ఇంకా నేను. ఈ ప్రమోషన్స్ అన్ని అయిపోయిన తర్వాత అమ్మ ఫ్రీ అవుతాం కదండి, అప్పుడు నెక్స్ట్ ఆ తర్వాత కూడా ఫ్రీ ఏం కారు. మీ సినిమా అందరికి నచ్చిందంటే అసలు సురేష్ గారు ఎక్కడ అలా ఉంటుంది. అప్సర గారు మా కోసం ఆ డైలాగ్ ఏదైతే ఉందో అదొకసారి చెప్పరా. Which dialogue? ఆడపిల్ల పెళ్ళి అయితే ఈడపిల్ల ఆడపిల్ల, ఆడపిల్ల పెళ్ళి పెళ్ళి అయితే ఈడపిల్ల ఆడపిల్ల అవుతుంది కానీ. Now also he's teaching me. Imagine how much he was teaching me on set. లేదు, నేను డైలాగ్ చెప్పండి అనగానే లైక్ పక్కన నుంచి సార్ అందిస్తుంటే మీరేమైనా ఇబ్బంది పడుతున్నారేమో చెప్పడానికి అనుకున్నాను. తర్వాత అర్థమైంది అందిస్తున్నారా సైడ్ నుంచి. I'm looking at him like that, so help me. No, అప్సర గారు కూడా లైన్ గా సైడ్ నుంచి వస్తుందా రావట్లేదు డైలాగ్, నాకు తెలియట్లేదు డైలాగ్. No, on the set now I was like a small baby who doesn't know anything, and they were teaching me everything and I was doing. So whatever I've performed, all the credit goes to Suresh sir and Ishwar sir. So thanks, absolute credit to them. అండ్ అంటే లాస్ట్లో నాకు ఎండ్లో ఒక విషయం, అంటే ఒక డైలాగ్,
రాజకీయాల్లో ఉండాలంటే నిజంగానే జైలుకి వెళ్ళాలా? వెళ్ళొద్దాం. సీఎం పిఎం అవ్వాలంటే జైలుకి వెళ్ళడం క్వాలిఫికేషన్ అయిపోతుంది అని చెప్పి, ఇది నేను చెప్పాను కదండి 90s జరుగుతున్న స్టోరీ అని. నేను అప్పుడు జరుగుతున్నప్పుడు దానికన్నా ముందు కూడా చాలా మంది, ఇప్పుడు స్వతంత్ర యోధులు గాంధీ గారు వెళ్ళారు, భగత్ సింగ్ గారు వెళ్ళారు, వీళ్ళు స్వతంత్రాన్ని తీసుకొచ్చారు, ఇవన్నీ జరిగాయి. మంచి, నేను చెడు గురించి చెప్పట్లేదండి. సీఎం పిఎం అంటే చాలా సీఎంస్, ప్రైమ్ మినిస్టర్ గారు కూడా జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అంటే వాళ్ళంతా ఒక పోరాటంలో వెళ్ళారు వాళ్ళు. అలా వెళ్ళి వచ్చి అయినోళ్ళు ఉన్నారు సీఎంస్, అలా పోరాటాలు చేశారు, అందుకే సీఎంలు అయ్యే ఛాన్స్ ఉంటుందని అతను చెప్పినట్టు నేను చేశాను. అంటే మాకు వేరేలాగా అర్థమైంది. నేను వేరేలాగా తీశాను. అంటే సినిమా చూడాల్సిందే కదా. సో మొత్తానికి రాచరికం సినిమానైతే సెట్స్ మీదకి తీసుకొచ్చారు అండ్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని Jan 31st అయితే రిలీజ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటి అంటే ఇంకా బిజీ అయిపోతారు ఆల్మోస్ట్, ఎందుకంటే సినిమా ట్రైలరే అద్భుతంగా ఉంది కాబట్టి ఇంకా సినిమా ఏ విధంగా ఉంటుందో, తర్వాత వాళ్ళ జర్నీ ఏ విధంగా ఉంటుందో. సో ఒక్కసారి మా ఆడియన్స్కి రాచరికాన్ని చూడటానికి గల కారణం అండ్ చూడటానికి అంటే ఏం చెప్పాలి అనుకుంటున్నారు? రాచరికం మీకు ఒక కొత్త వరల్డ్ చూపిస్తుందండి ఈ సినిమా. 70s నుంచి 2004లో జరిగిన ఈ 34 years ఇది సంబంధించిన కథ మీరు చూడబోతున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్కి జనరేషన్కి సంబంధించింది కాదు. మీరు ఒక కొత్త వరల్డ్లోకి వెళ్ళిపోతున్నారు, రాచరికం వరల్డ్లోకి. కనుక ప్రతి ఒక్కరు థియేటర్లోకి వచ్చి ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. జనవరి 31st నా మూవీ రిలీజ్ అవుతుంది. కనుక ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్లో ఈ సినిమా చూసి మా కష్టానికి ఫలితం ఇస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రాజు గారు మీరు? విజయరాజ్. అదే నేను రాజుగారు స్పెక్స్ పెట్టుకుని ఉన్నారు కదా రాజుగారు అని చెప్పండి. రాజయ్యారు. లేకపోతే నేను రాజయ్య రాజు అయిపో నువ్వు కూడా ఇచ్చేస్తారు ఎన్నికల్లో గెలిచిపోని. సో 31st మా మూవీ రాజరికం రిలీజ్ అవుతుంది. మూవీ ఆబ్వియస్లీ ట్రైలర్ చూసారు మీరు ఏ రేంజ్లో ఉందో, దానికి 100 times నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మూవీ. గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ, బికాస్ అది థియేటర్లో చూడాల్సిన మూవీ. మిస్ అవ్వకుండా 31st Jan థియేటర్కి వెళ్ళి చూసేసేయండి. లవ్ యూ. అప్సర గారు నా టర్న్ వచ్చేసింది. She was preparing. So hi guys, Racharikam is coming in theaters on 31st January. It's a very intelligently made, passionately made political drama, which you guys will love it. It's a proper mass entertainment film, and I'm sure you guys are gonna have a blast watching it. So book your dates on 31st. Start booking tickets. Might not find it, so go watch Racharikam. సో చూసారు కదా, అంటే సినిమాలు రాజకీయాలు చూడటం వేరు, కానీ ఎక్స్పీరియన్స్తో కూడిన సినిమా రాజకీయం రావడం అనేది చాలా డిఫరెంట్. కాబట్టి Jan 31st రాచరికం సినిమా వస్తుంది, చూద్దాం ఎలా ఉందో ఏంటో. థ్యాంక్ యూ.